తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత ప్రిన్స్ యావర్ అండ్ నైని పవన్ ఇద్దరు కూడా కొంతవరకు రీల్స్ తీసుకుంటూ దాని తర్వాత కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కొలాబ్ అవుతూ ఫోటో షేర్ చేస్తున్నారు అనమాట. అలానే చూసుకుంటే రీసెంట్గా వాళ్ళు కుర్చీ మడతబెట్టే అనే సాంగ్ అయితే అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆ కొరియోగ్రఫీ కనవచ్చు, ఆ స్వాగ్ కనవచ్చు, ఆ రొమాంటిక్ కనవచ్చు, అంతా కూడా సూపర్ అనిపించింది. మీ అందరూ చూసే ఉంటారు. అలానే నిన్న మొన్న రిలీజ్ అయిన నిన్న తెలియదే అనే సాంగ్ కూడా చాలా అయితే అద్భుతంగా వచ్చిందనమాట. సో వాళ్ళిద్దరూ కూడా వన్ బై వన్ సాంగ్స్ చేసుకుంటూ రొమాంటిక్ ఫోటో షూట్స్ చేసుకుంటూ ఇవన్నీ వాళ్ళు కొలాబ్ అవుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఇద్దరు కూడా నిజంగా లవ్లో ఉన్నారా అని అయితే చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు బిగ్ బాస్ అభిమానులు. అట్ ది సేమ్ టైం స్పై అభిమానులందరూ కూడాను. ఇంకోటి ఏంటంటే నైని పవన్ బిగ్ బాస్లో 1 వీక్ ఉన్నా సరే అప్పుడు పెద్దగా టచ్లో లేదనమాట స్పై గ్రూప్తో. కానీ బయట తన ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారిని ఒక తండ్రిలాగా చూసి నన్ను బాగా సపోర్ట్ చేశారు శివాజీ గారు హౌస్లో ఉన్నప్పుడు. సో నాకు ఒక మా నాన్నలాగా అంటూ తనైతే ఎమోషన్గా బయటకు వచ్చిందనమాట. అప్పుడు తనైతే నిజంగా ఆ శివాజీ గారు కూడా అదే విధంగా ఫీల్ అయ్యారు, ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ. సో ఇప్పుడు ఏంటంటే ప్రిన్స్ యావర్తో బాగా క్లోజ్గా ఉండడం వల్ల అందరూ కూడా శివాజీ గారికి అల్లుడు దొరికేశారు అని అంటూ చాలా ఫన్నీగా అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉన్నారు, మంచి రీల్ కప్పులు అవ్వాలని మేము కోరుకుంటున్నాము అని అంటూ స్పై ఏదైతే శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ వీళ్ళ ముగ్గురు అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి జోడీ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే కుర్చీ మడతపెట్టిన సాంగ్లో కూడా నైని పవన్ అద్భుతంగా చేసింది. దాని తర్వాత తెలియదే అనే సాంగ్లో కూడా నైని పవన్ సూపర్ అనిపించింది. అంటే ప్రిన్స్ దేవర్ తెలుగు పెద్దగా రాకపోవచ్చు, యాక్టింగ్ మీద చూస్తే వాళ్ళిద్దరిలో నైని పవన్ ముందస్తులో ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో కాబట్టి దాని తర్వాత కొన్ని ఫోటోషూట్స్, రొమాంటిక్ ఫోటోషూట్స్లో ప్రిన్స్ యావర్ ఎదపైన నైని పవన్ పడుకొని హక్ చేసుకుంటూ కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేశారనమాట. నిజంగా రియల్ కపుల్ చాలా బాగున్నారు. మీరు ఇదే విధంగా మరొక సాంగ్తో మంచిగా రావాలి, మరొక ముందుకు రావాలి అని అంటూ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్గా ప్రిన్స్ యావర్ అండ్ నైని పవన్ ఇద్దరు కూడా లవ్లో ఉన్నారా అంటే నిజమే అని చెప్తున్నారు గాసిప్స్. సో మీ పాయింట్ ప్రకారం వాళ్ళిద్దరు వీడియోస్ మీకు ఏ విధంగా ఉన్నాయన్నది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.